హలో గైస్, ఈ వీడియో చూసే కంటే ముందు దీని పార్ట్ 1 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. హైదరాబాద్ నుంచి మేము బొగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఎలా వెళ్ళామో జర్నీ ఎలా జరిగింది అనేది ఆ వీడియోలో ఉంటుంది. అది చూసాక ఈ వీడియో చూడండి, ఎందుకంటే కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉంటారు. అయితే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి బొగతా వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత అక్కడ టైం స్పెండ్ చేసి కుకింగ్ చేద్దామని స్టార్ట్ చేసేసరికి ఫుల్గా వర్షం పడిపోయింది. ఆ కుకింగ్ సగంలోనే ఆపేసి ఆ వ్లాగ్ కూడా నేను సగంలోనే అప్లోడ్ చేసి ఆపేశాను. సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో. మేమైతే మష్రూమ్ పులావ్ చేయడం మొదలు పెట్టేసరికి భారీగా వర్షాలు పడ్డాయి అనమాట. ఆ వర్షం ఇంకా ఆగదు అని చెప్పేసి మొత్తం తట్టబుట్ట సర్దుకొని లోపల పెట్టేసుకొని మేమైతే వెనక్కి స్టార్ట్ అయిపోయాం. సో దట్ ఒకవేళ వేరే లొకేషన్లో వర్షం పడకుండా ఉంటే అక్కడ ఆపుకొని కంటిన్యూ చేద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇటు సైడ్ అసలు వాన పడట్లే, అక్కడ దుమ్ము రేగొట్టే వాన పడుతుంది కదా, ఇక్కడ అసలు వాన పడట్లేదు. కుక్కర్ పెట్టేసుకున్నాం. మళ్ళీ ఉప్పు వేయడం మర్చిపోయాం. ఉప్పు వేసుకున్న తర్వాత మనం గ్లాస్కి డబుల్ వాటర్ వేసుకున్నాం. అది ఆల్రెడీ ఎక్కువ నానింది కాబట్టి రైస్. ఆ కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల రైతా తయారు చేద్దామని చెప్పి మా తమ్ముడి చేతి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాం అనమాట. సో చూసారా, రైతా కూడా మిస్ అవ్వకుండా ఎలా తెచ్చుకున్నాము. ప్లానింగ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి. ఇలా కుక్కర్ విజిల్స్ కంప్లీట్ అవుతున్నాయి, మళ్ళీ ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అందుకని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. అడవంటే భయమా నీకు? ఇగో ఇటే చూస్తుంది, ఏ సింహం వచ్చో మా మమ్మీని తినేస్తుంది అన్నారు. అక్కడ కుకింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ బ్యాక్కి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే అక్కడ కూడా వాన పడేలా ఉందని చెప్పేసి ముందుకు వచ్చేసి ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కారు కొంచెం సైడ్ కాపేసుకొని ఆ ఫారెస్ట్లో ఆ అంబియన్స్లో మంచిగా పులావ్ తిందామని అయితే ఫిక్స్ అయ్యాము. పైకి వ్యూ కనిపించలేదు కదా, పైకి చూస్తుంది అది. అవి వేసే మమ్మీ విండో బ్లాక్ షీట్స్ చూడు ఎలా చూస్తుంది. ఇంత వేడివేడిగా ఎవరైనా తినగలరా చెప్పండి? ఆఫ్టర్ దిస్ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ కోత ఎగిరెగిరి చూస్తుంది. ఫుడ్ ఛానల్ ఎలా చూపిస్తారు ఫ్రెండ్స్? ఇది చేసాం ఫ్రెండ్స్. బాబ్బా టేస్ట్ అయితే అసలు వేడివేడిగా పెట్టేసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక ముద్ద తిని చెప్తాను ఎలా ఉందో. డ్రింక్ తాగడ అంటారు. బాబ్బా టేస్ట్ రాదండి అసలు. మీరు ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే. నిజంగా ఆ వెదర్లో ఆ వేడివేడి పులావ్ తింటుంటే ఆ ఫీలింగ్ ఉంది చూసారా, అది మాటల్లో వర్ణించలేము. ఎందుకంటే అక్కడ ఫుడ్ కూడా మనకు సరిగ్గా దొరకదు, అక్కడ అసలు లేవు దారిలో కూడా. మేము తెచ్చుకోవడం చాలా మంచి పని అని అనిపించింది. సో వన్స్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత రామప్ప టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా రామప్ప టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా హెవీగా వాన పడింది. అబ్బా ఎందుకురా బాబు ఇంత వాన పడుతుందని అనిపించింది. కానీ సరే ఎలాగో వచ్చాం కదా చూద్దాం అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయాము టెంపుల్కి. మమ్మీ చూడు ఏదో రీసెర్చ్ చేస్తుంది. ఏంటి మా మమ్మీ చేసిన రీసెర్చ్? హాట్గా ఉన్నాయి వాటర్. వాన పడితే పడింది కానీ ఆ వానలో అది చూడడం కూడా ఆ ఫీల్ వేరే ఉండిద్ది. ఎందుకంటే అవన్నీ కూడా కట్టడాలు, పాతకాలం కట్టడాలు అండ్ యూనిక్గా ఉంటాయి కదా ఆర్కిటెక్చరు. ఆ వర్షంలో అక్కడ వెళ్ళడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకు. మమ్మీ ఎప్పుడు వెళ్ళావు అక్కడికి? ఇంకా టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ టెంపుల్ వచ్చేసి రామప్ప టెంపుల్. ఇక్కడ మనకి శివలింగం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 13th సెంచరీలో ఆ టైంలో కాకతీయులు రాజ్యంలో కట్టించిందనమాట. సో లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆర్కిటెక్చర్ ఇలాంటివి ఉండేవి బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ మనకి కింద రౌండ్గా ఉండి అటు ఇటు జారబళ్ళలా ఉన్నాయి చూసారా చిన్న చిన్నవి, ఏంటవి? దానికి ఏదో ప్రాముఖ్యత ఉంది. నేను అక్కడ అడగడానికి ఎవరు అవైలబుల్ లేరు అని నేను అడగలేదు. అండ్ ఇక్కడ ప్రతి పిల్లర్ మీద ప్రతి రాయి మీద చాలా డీటెయిలింగ్గా చెక్ ఉన్నాయి. అసలు ఇంత క్రియేటివిటీ ఏంట్రా బాబు ఆ కాలంలో ఉండేవాళ్ళు. ఇప్పుడంటే అంత టెక్నాలజీ అయిపోయింది కానీ అప్పుడు క్రియేటివిటీ మామూలుగా ఉండేది కాదు. ఓపిక ఉండి చూస్తే కనుక అక్కడ ఉంటే తెలుసుకోవడానికి చాలా
చాలా కొత్త విషయాలు ఉంటాయి. ఇంకా మాకు టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మేము అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి, అలాగో వర్షం కూడా తగ్గిపోయింది, ప్రశాంతంగా కొంతసేపు టైం స్పెండ్ చేసి వరంగల్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి శివలింగం కనిపిస్తుంది కదా, ఈ శివలింగం లాగే ఉంటుంది లోపల శివలింగము. అలాగే వరంగల్లో ఉన్న 1000 పిల్లర్స్ టెంపుల్లో కూడా శివలింగం అదే ఆకారంలో ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. ఇంకా వర్షం అయితే ఆగిపోయింది. మేము ఇంకా రామప్ప టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి వరంగల్ టువర్డ్స్ వెళ్ళిపోతున్నాము. వరంగల్లో ఫేమస్ ప్లేసెస్ ఏమున్నాయి, అవి ఎంతవరకు కుదిరితే అంతవరకు కవర్ చేద్దాం అనేసి. ఇప్పుడు మేము వరంగల్ దాటే వెళ్తున్నాం కాబట్టి వరంగల్లో కూడా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, బట్ చీకటి అయిపోయింది. బట్ అయినా కూడా మ్యాక్సిమం మేము ట్రై చేస్తాం వెళ్ళడానికి. అక్కడ మనకి భద్రకాళి టెంపుల్ ఒకటి ఉంటుంది, 1000 పిల్లర్స్ టెంపుల్ ఒకటి ఉంటుంది, వరంగల్ ఫోర్ట్ ఒకటి ఉంటుంది, మధ్యలో లక్నవరం కూడా ఒకటి ఉంటుంది. మనకి రామప్ప టెంపుల్ ఇటు ఉంటే లక్నవరం అటు ఉంటుంది అనమాట. లక్నవరం అక్కడ ఏముండదు, బ్రిడ్జ్లా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ వెళ్ళాను ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అది ఇప్పుడు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. నేను మామూలుగా రీల్స్ అవి ఇవి చూశాను కదా, కొంచెం పాతగా అయిపోయి బ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే మొత్తం వాటర్ స్ట్రీమ్లా ఉంటుంది. అదేం ఫ్లోయింగ్ వాటర్ అంతేముండదు, స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది. ఇటు నుండి బ్రిడ్జ్ లాగా అప్పుడు కొత్తగా భలే చేశారు 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అంత మెయింటైన్ చేయలేనట్టు అనిపించింది. సో నేను అది స్కిప్ చేసేసాను, ఎలాగో చీకటి అయిపోతుంది కదా అని చెప్పేసి. వరంగల్ ఫోర్ట్ మ్యాప్స్లో చూస్తే ఈవినింగ్ కల్లా క్లోజ్ అన్న, చీకట్లో మనం చూడలేము, ఓపెన్ ఉండదని అనుకుంటున్నా. భద్రకాళి టెంపుల్ మరి ఉంటుందో లేదో తెలీదు. ఫస్ట్ భద్రకాళి టెంపుల్కి పెట్టేసాం మ్యాప్స్. ఇది అయిపోయిన తర్వాత 1000 పిల్లర్ టెంపుల్ 8కి క్లోజ్ అని ఉంది, చూద్దాం అంత లోపల అవుతుందో లేదో. ఇంకా అది అయిపోయిన వెంటనే చలో హైదరాబాద్. ఐ నీడ్ టు హైలైట్ దిస్ పాయింట్. నేను మాట్లాడుతుంటే మా మమ్మీ వెనక నుంచి యూట్యూబ్లో వాయిస్ మెసేజ్ సెర్చ్ పెట్టి భద్రకాళి అమ్మవారు టెంపుల్ అని చెప్పి షార్ట్స్ ఎత్తుకుతుంది. యూట్యూబేనా? మామ్స్ అసలు టెక్నాలజీ ఎలా వాడేస్తున్నారంటే అలా వాడేస్తున్నారు. మన దగ్గర టెక్నాలజీ ఉన్నా మనం వాడం. అది ఆటో కరెక్ట్ మనల్ని ఎన్నిసార్లు తిట్టుంటుందో మనకే తెలుసు. నిన్ను ఎన్నిసార్లు తిట్టిందిరా ఆటో కరెక్ట్? చాలాసార్లు. వీడి దగ్గర మైక్ పెట్టినంటే ఇలా ఫ్రీజ్ అయిపోతాడు, బిగిసిపోతాడు. ఏంటో మామూలు అప్పుడు సొల్లు బాగానే చెప్తాడు వీడు, కానీ మైక్ పెట్టినంటే ఫ్రీజ్ అయిపోతాడు బాబు. సో రామప్ప టెంపుల్ బాగుంది. బొగతా వాటర్ ఫాల్స్ వెళ్ళిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం రామప్ప టెంపుల్ కవర్ చేస్తారు. మేము మ్యాక్సిమం వరంగల్లో ఇప్పుడు కుదిరితే ఈ నైట్ వ్యూలో అయినా ప్లేసెస్ కవర్ చేద్దామని అనుకుంటున్నాం. లేకపోతే లేదు, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ కవర్ చేస్తాం. మళ్ళీ మేడారం జాతర ఉంది కదా, ఆ టైంలో వద్దాం అనుకుంటున్నాం. అప్పుడు వస్తే ఇంకా రిమైనింగ్ పోయి అప్పుడు కవర్ చేయాలన్నమాట. మనం బొగతా నుంచి రామప్ప టెంపుల్ వచ్చే దారిలో మేడారం కూడా వస్తుంది. మీకు టైం ఉంటే మేడారం సమ్మక్క సారక్క టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. మాకు టైం లేదు, అందుకోసమని అది స్కిప్ చేసేసి రామప్ప టెంపుల్ వచ్చాము. మేము నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో నెక్స్ట్ Jan-Feb వస్తుంది కదా మేడారం జాతర, అప్పుడు వెళ్దామని చెప్పేసి. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక అది కూడా దారిలో చూసుకోండి, ఎంతో లేదు. మనం దారిలో వెళ్ళేటప్పుడు ఒక ఆర్చిలా వస్తుంది, లోపలికి ఒక 16 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. సో ఈ ట్రిప్లో 1 డేలో కవర్ చేయాలంటే కొంచెం కష్టమే ఇవన్నీ, ఎందుకంటే నేను చెప్తుండే వెనక నుంచి మా మమ్మీ చెప్తుంది. 2 డేస్ వేసుకున్నా అంత వర్త్ కాదు నన్ను అడిగితే. 2 డేస్ అయితే అంత వర్త్ కాదు. 1 డేలోనే ఎర్లీగా స్టార్ట్ అయ్యి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ స్టే తీసుకొని ఆ స్టేకి మళ్ళీ డబ్బులు వేస్ట్, అదంతా వేస్ట్ అని అనిపిస్తుంది. ఇక వరంగల్లో స్టే తీసుకొని అదంతా, బొగతా సైడ్ అయితే స్టేలు ఏం లేవు, అదంతా వేస్ట్. ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి, లేదంటే 5కి స్టార్ట్ అవ్వడానికి ట్రై చేసి. ఎందుకంటే మన దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి బొగతా వాటర్ ఫాల్స్ వచ్చేసి దగ్గర 5.5 hours చూపిస్తుంది. సో మనం ఆగి వెళ్ళేసరికి అయిపోతుంది టైం. మేము మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఎంతకి వెళ్ళాంరా? 11కి వెళ్ళాము. 11:30 11 అయినట్టుంది. 11 అయింది. 6కి స్టార్ట్ అయితే 11 అయింది. బాగానే వచ్చేసాం 5 hours. వరంగల్ తొందరగా వచ్చేసాం, కానీ వరంగల్ నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది. రోడ్లు అవి చక్కగా లేవు, సో దానివల్ల టైం పట్టింది. అక్కడి నుంచి మనము రివర్స్లో చూసుకొని వద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో ఫస్ట్ బొగతా చూసుకొని దాని తర్వాత రామప్ప, మధ్యలో కుదిరితే
మేడారం అంటే సమ్మక్క సారక్క టెంపుల్, ఈ 3 ప్లేసెస్ ఉన్నాయి కదా. మళ్ళీ వరంగల్ వచ్చిన తర్వాత భద్రకాళి టెంపుల్, వరంగల్ ఫోర్ట్, 1000 పిల్లర్స్ టెంపుల్, మళ్ళీ రామప్ప దగ్గర ఆపోజిట్లో లక్నవరం. సో ఇక్కడ దగ్గర దగ్గర 6-7 ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ 1 డేలో కవర్ చేద్దామని అనుకున్నాం కానీ కుదరలా, అసలు సెట్ కాలేదు. మీకు 2 డేస్ పర్లేదు, మేము నైట్ ఉండి అంటే వరంగల్లో నైట్ తీసుకొని చూద్దాము అంటే చూడొచ్చు. బట్ ఇది మీ చాయిస్. వీకెండ్ ట్రిప్ లాగా వచ్చి చేద్దాము అంటే మీ చాయిస్, బట్ నాట్ దట్ వర్త్ అని నాకు అనిపిస్తుంది. ఇదే వరంగల్ అయ్యా. మొత్తానికి నైట్లో వెళ్ళాం కదా. ఫస్ట్ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాము. మంచిగా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. చాలా ఖాళీగా కూడా ఉంది. ఇది ఎంట్రన్స్. మేము అటు ఇటు బ్యాక్ సైడ్ వచ్చాము. ఇది ఎంట్రన్స్. దర్శనం మంచిగా అయింది. డే టైంలో వచ్చింటే చాలా బాగుంది అనిపించింది. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడ్డానికి గుడి బాగుంటుంది అని అనిపించింది. ఈసారి మళ్ళీ వస్తాం. ఈసారి కంగారుగా అయిపోయింది కానీ నెక్స్ట్ టైం మళ్ళీ పక్క వచ్చి విజిట్ చేయాలి. పక్కన మనకి లేక్ లాగా కూడా ఉంది. చూడాలి మరి ఎప్పుడు కుదురుతుందో తర్వాత. ఇంకా భద్రకాళి అమ్మవారి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము 1000 పిల్లర్స్ టెంపుల్కి మ్యాప్స్ అయితే పెట్టుకున్నాం. పక్కనే ఉంది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవడమే. ఇంకా ఈ 1 డే ట్రిప్కి ఓవరాల్గా ఖర్చు ఎంత అయిందంటే, ఓన్లీ మనం డీజిల్ కొట్టించాం కాబట్టి డీజిల్ మాకు 3000 కొట్టించాము. వచ్చేసాం. సిటీలోకి వచ్చిన తర్వాత ఒక 500 కొట్టించాం. సో ఓవరాల్గా 3500 అలా అయ్యింది అంతే. 4-5 ఫ్రెండ్స్ కలిసి వెళ్తే అసలు మ్యాటరే కాదు ఆ డబ్బులు. సో మీరు కూడా మంచిగా ప్లాన్ చేసుకోండి. ఆర్కిటెక్చర్ బాగుంటుంది. మేము డే టైం చూడడం మిస్ అయిపోయింది. నేను ఆల్రెడీ చూసాను, ఈసారి కూడా చూస్తుంటే బాగుందని అనిపిస్తుంది. బట్ కుదరలేదు, మళ్ళీ ఎప్పుడైనా చూడాలి. ఇది కూడా సేమ్ రామప్ప టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా కాకతీయుల వారు కట్టించిందే. సో ఇక్కడ కూడా శివలింగం సేమ్ అలానే ఉంటుంది. చూడ్డానికైతే అసలు చాలా బాగుంది ఆ రోజు నైట్లో. సో ఇక్కడ ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. సో చూసారు కదా, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ప్లేసెస్ అయితే మనం విజిట్ చేయొచ్చు. ఈ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ కంప్లీట్గా చూడండి. సో దట్ మీకు మంచి ఐడియా వస్తుంది. మీరు కూడా మంచి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకొని ఫుల్గా చిల్ అయిపోండి.